ఏకంలో మరొకసారి కొంచెం ఫస్ట్ స్ట్రైట్ ఉండండి, డోంట్ బెండ్ బ్యాక్. ఇది అలైన్ చేసుకోండి, దాని తర్వాత బెండ్ అవ్వండి. ఇప్పుడు వే నుంచి క్లీన్ వెళ్ళేటప్పుడు ఎవరు టచ్ అవ్వడం లేదు. ఇది ఉన్నారు వేలో. ఓకే, 3Dలో ఏం చేస్తారంటే ఇక్కడ ముందు పెడుతున్నారు చేతుల్ని కాళ్ళని ముందు పెట్టుకుంటున్నాం, అలా పెట్టవద్దు. వే నుంచి 3D వెళ్ళేటప్పుడు ఈ లైన్ ఒక మెంటల్ లైన్ ఇలా పెట్టుకోండి. ఈ లైన్లో అన్ని 20 ఫింగర్స్ టచ్ అవ్వాలి అనుకోండి. మన ఫ్లెక్సిబిలిటీ లేదు, ఇనిషియల్ కొంచెం స్టిఫ్నెస్ ఉంది, కొంచెం ఇది బెండ్ చేయండి. 3D సక్కం బెండ్ అయ్యి ఇది అలైన్ చేయండి. ఫస్ట్ అలైన్ ద 20 ఫింగర్స్, సిట్ హాఫ్, సక్కం కూర్చోండి. అంటే ఇది మనకి నేర్పించేటప్పుడు కూడా ఈ టెక్నిక్ కొంచెం మనం గమనించాలి. ఈ 20 ఫింగర్స్ అలైన్ అవుతే 13 పొజిషన్స్ అన్ని మనకి ప్రాపర్ వస్తాయి. సో సిట్ హాఫ్, టేక్ ద రైట్ లెగ్ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ చేసేటప్పుడు ఇది ఒక కామన్ మిస్టేక్ ఇది ఒకటి ఉంది, చేతులు ముందు పెట్టేస్తున్నాం 3D. ఓకే, సో 3D అంటే 15 ఫింగర్స్ ఒక లైన్లో కావాలి ఖచ్చితంగా. ఓకే, పుష్ ఫార్వర్డ్, లుక్ అప్, చత్వారి. ఇప్పుడు చత్వారిలో ఈ కాళ్ళు ఎప్పుడు అక్కడ ఈ కాళ్ళు పెట్టండి, ఇది. సో కొంచెం బాడీ ముందు వెళ్ళాలి, దృష్టి ఆల్మోస్ట్ 1.5 to 2 feet ముందు. పంచ, ఇప్పుడు పంచలో కూర్చున్నప్పుడు ఈ చేతుల పొజిషన్, కాల్ పొజిషన్ చేంజ్ అవ్వు, అలాగే కూర్చోవాలి. ఓకే, సిట్ బ్యాక్, షట్, పంచ రివర్స్, పంచ రిటర్న్. కొంచెం పంచ షర్ట్ పొజిషన్ గమనించండి. షర్ట్ వెళ్ళేటప్పుడు ముందు పైకి రండి, నీళ్ళు ఎత్తకూడదు, ముఖాలు ఎత్తకూడదు, అసలు కాలు చేంజ్ చేయకూడదు, చేతులు చేంజ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎల్బోస్ బెండ్ చేసి చెస్ట్ని చేతులు కానీ ముందు ఈ లైన్ ముందు చెస్ట్ టచ్ చేయండి. దాని తర్వాత ఇది లోపల బ్యాక్ సైడ్. ఇదిగో నడుము కొంచెం పైన ఉంటుంది. 1 2 3 4 5 6 ఇది చెస్ట్, 7 8. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఈ పొజిషన్ నుంచి వచ్చేటప్పుడు చెస్ట్ని ఇక్కడ పెట్టేస్తాను. ఈ నడుము ఎక్కువ పైన లేపేస్తే ఇంకా మీకు ఇది ముక్కు తగులుతుంది, కోరిక కూడా తగులుతుంది. అది చెస్ట్ కొంచెం ముందు తీసుకెళ్ళాలి. ఇంకా చేతున్నారు హ్యాండ్ లైన్ కదా, చెస్ట్ ముందు పెడితే ముక్కు తగలకుండా 8 పార్ట్స్ తగులుతుంది. చలో చెప్తా, ఇది అలాగే ఉంటాయి. 2 నీస్ రేజ్ అప్ ఆన్ ద గ్రౌండ్, అష్ట. కాలు పొజిషన్ చేంజ్ అవ్వలేదు. నాభి, మనం నాభి క్షేత్రాన్ని చూడాలి. నవ, సేమ్ పొజిషన్, కాలు చేంజ్ అవ్వకూడదు. దశ, 3D లాగా దశలో కూడా కొందరు కాలు ఇక్కడ పెట్టేస్తాం, ఇక్కడ వరకు ఉంచేస్తాం. నువ్వు ఉంచద్దు. ఇనీషియల్ కాకపోతే కూడా గ్రాడ్యువల్ దానికి ముందు తీసుకురండి, పుష్ చేయండి, పైకి చూడాలి. ఏకాదశ, ద్వాదశ. చత్వారి, పంచ, షట్. పొజిషన్ ఇదిగో షట్ పొజిషన్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మొత్తం బ్యాలెన్స్ ఇట్స్ ఆన్ ద చెస్ట్ అండ్ ద నీస్. చేతుల మీద ప్రెషర్ ఉండకూడదు. ఇప్పుడు చేసేటప్పుడు చాలా చేతులు షేక్ అవుతారు, ఎందుకంటే ప్రెషర్ అంతా చేతుల మీద ఉంది. చేతులు తీస్తే కూడా మీ చెస్ట్ ఇంకా దీని మీద మొత్తం బాడీ షుడ్ బి బ్యాలెన్స్. సరేనా? ఇంకో విషయం కొంచెం గమనించండి. చాలు, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. చాలు, ఇంకో రౌండ్ అందరూ ఇంకొక రౌండ్.
చేతులు కాళ్ళు లైన్ చూడండి, అలైన్మెంట్. ఓవర్ స్ట్రెయిన్ చేసు ఈజీగా. ఎస్ 15 ఫింగర్స్. చేతులు ముందు పెట్టద్దు, కాళ్ళు పెట్టండి బాబు. ముందుగా look forward, okay. స్కూటింగ్ పొజిషన్. చేతులు 7 నుంచి ఇంకా 1 ఫీట్ ముందు చూసుకోండి. కంటిన్యూ. Punch the back on your toes. కొంచెం ముందు, కొంచెం అడ్జస్ట్ చేయండి. forehead టచ్ అవ్వాలి. knees on the ground, forehead on the ground, chest on the ground. forehead అమ్మా knees తల భాగం టచ్ అవ్వాలి. కాళ్ళు దగ్గరికి knees above the ground. అమ్మా చేతుల మీద ప్రెషర్ పెట్టి మోకాలు ఎత్తండి పైన. నేను మరి ఫాస్ట్ లేకుండా ఒక్కొక్క స్టెప్. అది కానీ యాక్చువల్లీ ఇక్కడ బ్యానర్ పెట్టేస్తాం. బ్యానర్ ఉంది సార్, కింద ఎక్కువ ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్ ఇన్స్టిట్యూషన్కి రెనోవేషన్ చేపిస్తున్నాం. అంటే మారిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా కంప్లీట్ యోగా ఇన్స్టిట్యూషన్ వచ్చేసి. మీరు ఇక్కడే ఉంటున్నారు ఉంటూ ఫ్యామిలీ ఉండదు కానీ ఇన్స్టిట్యూషన్ ఫ్యామిలీ నాకు కొంచెం అంటే ఇంత పెద్ద బాగా అంత ఐడియాలజీగా కట్టించుకుంటారు కదా. విశ్వేశ్వరయ్య యోగా ఇన్స్టిట్యూట్. ఇది మేడం నమస్తే. యోగా ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్స్ చెప్పగలుగుతారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది శ్రీ విశ్వేశ్వర యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంది సార్. ఇది 1970లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్. అప్పటి నుంచి చాలా కోర్సెస్ తిరుపతిలో చాలామంది ఈ కోర్సెస్ ద్వారా కూడా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు డిప్లొమా ఇన్ యోగా, నేచురోపతి, పీజీ డిప్లొమా, ఇలా రకరకాల కోర్సెస్ మేము ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ ద్వారా సర్టిఫై చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ బిఎస్సి యోగా రన్ చేస్తున్నాం. దట్ టు యాజ్ పర్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. ఇట్ ఈస్ ఆనర్స్ డిగ్రీ. దట్ ఇట్ ఈస్ అ ట్విన్నింగ్ ప్రోగ్రామ్ విత్ కాఠ్మండు యూనివర్సిటీ. ఇది ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు మహాయోగిని రాజ్యలక్ష్మీదేవి గారు. నా పేరు డాక్టర్ సుమన.
ఇక్కడ ప్రిన్సిపల్గా నేను వర్క్ చేస్తున్నాను. ఎన్నేళ్ళ నుండి ఉంది మేడం ఈ యోగా సెంటర్? 1970 ఏ దేశాలు 1970లో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ ఇది. ఏ దేశాల్లో ఉంది మేడం? ఇది ఇటలీలో కూడా ఉంది. అప్పుడు ఇటలీలో చేశారు. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మేము యుఎస్, స్విట్జర్లాండ్, దెన్ ఇటలీ, రోమ్లో కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఆ దేశాల్లో సభ్యత్వం మీ దగ్గర ఇన్స్టిట్యూట్ ఇక్కడ మాది అప్పట్లో ఇక్కడికి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ అక్కడ చేశారు. వాళ్ళు రీసెంట్ గా కూడా మన ఇన్స్టిట్యూషన్ కి విజిట్ చేశారు. ఇటలీ నుంచి ఒక 5 స్టూడెంట్స్ వచ్చారు, ఓల్డ్ స్టూడెంట్స్. మేడం ఇప్పుడు మీ స్టూడెంట్ కావాలంటే మీ దగ్గర యోగా నేర్చుకోవాలంటే అర్హతలు ఏంటి, మీతో ఎలా సంప్రదించాలా? ఇప్పుడు ప్రెసెంట్ బీఎస్సీ యోగా రన్ చేస్తున్నామండి, ఆఫర్ చేస్తున్నాము. ఎవరైనా పర్లేదు, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి దీంతో పాటు యోగాలో ఏదైనా డిప్లొమా కానీ ఒక 6 months కోర్స్ కానీ ట్రైనింగ్ కోర్స్ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. బట్ లేదు అంటే మేమే ట్రైనింగ్ ఇస్తాం. యాజ్ పర్ ద బీఎస్సీ యోగా కోర్స్ కరికులం వి విల్ గివ్ ద ప్రాక్టీస్. అంటే మీరు ఏదైనా వెబ్సైట్ ద్వారా కన్సల్ట్ అవ్వమంటారు మేడం, లేదా మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఇస్తారు? లేదు, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మా దీంట్లోనే, విశ్వేశ్వర దీంట్లోనే. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఎఫ్బీలో కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చెప్పచ్చు మేడం, నో ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ సుమన పోతుగుంటాను ఉంటుంది. యూట్యూబ్ ఇంకా కూడా మేము ఈ వెబ్సైట్ కూడా డిజైన్ జరుగుతుంది. ఓకే మేడం. యూట్యూబ్ లాంటివి ఏమైనా ఉన్నాయి మేడం, వేరే మాధ్యమాలు? యూట్యూబ్ కూడా ఇదే ఉంది. ఓకే, పోతుంటాను ఉంటుంది. ఓకే. యూ కెన్ ఫాలో దట్. మేడం చాలామంది ఇంకా చాలామంది యోగా నేర్చుకుంటున్నారు, అది ఏంటి మేడం, దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? ఇది వివేకానంద యోగా కేంద్ర అనేది మన నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్. వాళ్ళ ద్వారా కన్యాకుమారి మెయిన్ బ్రాంచ్ వాళ్ళు ఇప్పుడు సూర్య నమస్కారాస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు Jan 23rd. దీనికి మేమందరం కలిసి, నేను ఈ తిరుపతి కేంద్రానికి సహనగర ప్రముఖగా ఉంటున్నాను. ఇప్పుడు ఈ విశ్వేశ్వర, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇవి ఇంకా రకరకాల అంతమంది కలిసి ఇప్పుడు Jan 23rd సూర్య నమస్కారాస్ ప్రోగ్రామ్, సామూహిక సూర్య నమస్కారాస్ ఒక 10,000 మందితో కలిసి చేయించాలని చెప్పి అనుకుంటున్నాము. ఓకే మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.